సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఒక పెద్ద స్కామ్. నమ్మరా? ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీరే నమ్ముతారు, మీరే ఈ మాట అంటారు. హలో గైస్, వెల్కమ్ టు రఘు టెక్ తెలుగు. నా పేరు రఘు. ఈరోజు ఈ వీడియోలో కంపెనీలు మనల్ని సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో ఎలా మోసం చేస్తున్నారో, ఎలా వాళ్ళ ప్రాఫిట్ని పెంచుకుంటున్నారో, ఎలా వాళ్ళ కొత్త ఫోన్స్ని మన చేత అవసరం లేకుండా అంటగడుతున్నారో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో పెద్ద టెక్నికల్గా అవి ఇవి అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఒక ఫ్రెండ్స్ కూర్చొని ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుందాం. లాజికల్గా చెప్తా. మీకే అనిపిస్తుంది వీడియో ఎండ్ అయ్యే లోపల అవును కదరా, ఇదని చెప్పింది కరెక్టే, మనం ఇలానే మోసపోతున్నామా అనిపిస్తుంది. సో ఏమాత్రం వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాఫ్ట్వేర్ అప్డేట్స్నే స్కామ్ అనే ఉందరా. ఫస్ట్ మనకి కంపెనీలు ఏమి చెప్తాయి, ఆ తర్వాత మనకి ఏమి ఇస్తాయో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే. ఫస్ట్ కంపెనీలు మనకి ఏం చెప్తాయి? పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తాయి. సింపుల్ క్వశ్చన్, మీ ఫోన్లో బ్యాటరీ పెంచారా, లేకుంటే ప్రాసెసర్ పెంచారా, లేకుంటే ర్యామ్ పెంచారా? పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా అవుద్ది? ఓకే సరే, ఆప్టిమైజేషన్ అంటారు. ఆప్టిమైజేషన్ చేస్తే నీ ఫోన్ పర్ఫార్మెన్స్ పెరగాలి, కానీ ఎందుకు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది రాను రాను? ఓల్డ్ హార్డ్వేర్ మీద నువ్వు కొత్త లోడ్ వేసి, కొత్త యానిమేషన్స్ చేసి, రకరకాలుగా తిప్పి 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 అదే బొమ్మ చూపిస్తే ఎట్లా వర్క్ అవుతుంది? పాత లోడు మీద కొత్త లోడు వేసి రెండు కలిపి ప్రాసెసర్ అతలాకుతలం అయిపోయి మనకి ఇంకా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, ఫోన్ ల్యాగ్ అవ్వడం, ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. కానీ కంపెనీ వాడు ఏం చెప్తాడు? పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ పక్కా ఈ అప్డేట్లు అంటాడు. కానీ అప్డేట్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఇంప్రూవ్మెంట్ కాదు, డిగ్రేడ్ ఉంటుంది. పాయింట్ 2 వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. సెక్యూరిటీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే నువ్వు ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్ ఇవ్వవు. సెక్యూరిటీ అప్డేట్తో పాటు రకరకాల నానాకు ఫీచర్లన్నీ వాడేస్తావు దాంట్లో. ఆ కొత్త ఫీచర్లను మనకు వద్దు, అవసరం లేదు. నువ్వు డే టు డేలో వాడతావు, అవన్నీ మనం, నువ్వు వాడవు, నేను వాడవు బ్రో. కానీ రకరకాల ఫీచర్స్ అన్నీ వాడేసి, ఆ ఫీచర్లు ఓఎస్లో పడేసి మనకి అవసరం లేని ఫీచర్స్ అన్నీ వేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు అన్నీ పెంచేసి మన ఫోన్ని స్లో చేస్తారు. దానికి పేరు సెక్యూరిటీ అప్డేట్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, నీ ఫోను నా ఫోను హ్యాకర్లు హ్యాక్ చేయాల్సిన పని ఏముంది? నీ ఫోన్లో నా ఫోన్లో ఒకే ఉంటే డబ్బుల్ని హ్యాక్ చేయొచ్చు అనుకుంటారు. కాకపోతే అది ఎప్పుడు నువ్వు ఏదైనా లింకులు క్లిక్ చేస్తే కంపెనీ వాడు వచ్చి నీ ఫోన్ని ఏమి ఆపలేడు. లింక్ క్లిక్ చేస్తే ఎట్ట తిరిగి హ్యాక్ అయిపోద్ది. అది మనం లింకులు క్లిక్ చేయకుండా ఓటీపీలు చెప్పకుండా ఉండేంతకాలం మన ఫోన్లు మనకి సేఫ్టీగా ఉంటాయి. కానీ వీడేం చెప్తాడు? సెక్యూరిటీ అప్డేట్ పేరుతోటి మనకి లేని పని ఫీచర్లన్నీ, లేని పని బగ్స్ అన్నీ వేసి దొక్కుతాడు. నెంబర్ 3, న్యూ ఫీచర్స్ నేను అడిగినానా, నువ్వు అడిగినావా? మనం ఎవరం అడిగలేము కదా. కానీ ఎందుకు ఇస్తాడు? న్యూ ఫీచర్స్ పేరుతోటి అప్డేట్ పుష్ చేసి దొబ్బితే, ఫర్ ఎగ్జాంపుల్ వీడి ఫోన్లో 64 GB స్టోరేజ్ ఉందనుకుందాం. 64 GBలో ఓఎస్ఏ ఒక 20 GB చేసి పారేస్తే అప్పుడు వాడు డౌన్లోడ్ చేసిన యాప్స్ ఒక 20 GB ఉంటే మిగతా 20 GBలో వాడేం వాడుకుంటాడు? అట్లా వాడుకోలేక వాడు తలాకుతలం అయిపోయి బీభత్సంగా ఇబ్బంది పడిపోయి కొత్త ఫోన్ తీసుకుంటాడు. 64 GB నుంచి 128కి వస్తాడు. నువ్వు ఒకవేళ 128 ఉందనుకో, నీకాడ కొన్ని ఫోటోలు పెట్టుకొని కొన్ని వీడియోలు రికార్డ్ చేసే లోపల ఫుల్ అయిపోతుందని చెప్పి 256 పోతావు. అప్పుడు వానికి కంపెనీ మార్జిన్ పెరుగుతుంది. వాడు ఎంత నీకు స్టోరేజ్ పెరిగే కొద్దీ నీకు రేట్లు డబల్ చేసి అమ్ముతాడు. సో ఇదన్నమాట మనకి న్యూ ఫీచర్స్ తోటి స్కామ్ అయితే ఇది. ఇప్పుడు వాడు ఏం చెప్తాడో అది మాట్లాడుకుందాం. ఇప్పుడు వాడు యాక్చువల్లీ ఏమి ఇస్తాడో అది మాట్లాడుకుందాం. నెంబర్ 1 రియాలిటీ ఏంటి తెలుసా? ఫోన్ స్లో అవుతుంది, యాప్స్ ఓపెన్ కావడానికి చాలా టైం పడుతుంది, కెమెరా ఓపెన్ కావడానికి చాలా టైం పడుతుంది, కెమెరాలో ఓపెన్ చేసి రికార్డ్ చేస్తే ల్యాగ్ అవుతుంది, ఫ్రేమ్స్ జిటర్ అవుతాయి, ప్రాసెసింగ్ స్లో అవుతుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఇవన్నీ కలిపి మన దూల తీరుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక పాత ఇంజన్ ఉన్న కార్ మీద కొత్త లోడ్ వేసి రేసులో ఉరుకును అంటే ఎట్లా ఉరుకుతుంది? ఉరకలేదు కదా. నెంబర్ 2 బ్యాటరీ డ్రైన్. అప్డేట్ చేసిన తర్వాత నీ బ్యాటరీ అనేది నీకు నాకు తెలియకుండా మొత్తం అస్సమ్మొద్ది. ఎందుకంటే అప్డేట్లో వాడు కొత్త బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు యాడ్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు అంటే ఏం లే, సింపుల్. ఫోన్ లాక్ చేసినా లాక్ చేయకున్నా, వాడినా వాడకున్నా, ఎప్పుడు చూసినా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి, మన బ్యాటరీ తింటానే ఉంటాయి. నెంబర్ 3 స్టోరేజ్ ప్రాబ్లం. స్టోరేజ్ ఫిల్ అయిపోద్ది ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ అప్డేట్ చేయకముందు ఒక 6 GB తీసుకుంటుంది అనుకోండి ఓఎస్కి,
అప్డేట్ చేసిన తర్వాత అది 7 GB అవుతుంది, మళ్ళీ ఇంకొక అప్డేట్ చేసిన తర్వాత అది 8 GB అవుతుంది. అట్లా అప్డేట్ అవుతూ 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 వాడి ఓఎస్ఏ సైజు పెరుకుంటా పోతుంది. మనకి ఫ్రీ స్పేస్ అంతా తగ్గుకుంటా పోతుంది. ఎందుకురా ఈ పంచాయతీ అని అప్డేట్ చేసుకోకుండా ఉంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ఫోన్పేలు ఇవన్నీ పనిచేయవు. ఇట్లా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడమే ఇలా కంపెనీల టార్గెట్ అనమాట. ఇప్పుడు మెయిన్ థింగ్, అసలు ఇవన్నీ పనులు వాళ్ళు ఎందుకు చేస్తారో మాట్లాడుకుందాం. ఫస్ట్ నెంబర్ 1, మోర్ మనీ. ఒక్క యూజర్ నుంచి మనం ఎంత మనీ జనరేట్ చేయగలం అనే వాళ్ళ టార్గెట్ అనమాట. మనీ ప్లస్ కంట్రోల్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఈజీ, సింపుల్. దీనిలో స్టెప్ 1 ఏంటంటే ఫోన్ని స్లో చేసి పడేయడం. ఫస్ట్ ఫోన్ స్లో చేస్తారు, తర్వాత ల్యాగ్ అవుతుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది. యూజర్ని ఎంత ఇబ్బంది పెడితే కొత్త ఫోన్ కొనుక్కునే ఛాన్సులు అంత పెరుగుతాయి అన్నమాట. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 అంటే ఏంటి, యూజర్ ఫ్రస్ట్రేషన్ ఇంకా పీక్స్ లెవెల్కి పెరిగిపోద్ది అనమాట. ఇప్పుడు డే టు డే లైఫ్ కాల్స్ ఉంటాయి, మనం ఫోన్లో అర్జెంట్ చేసుకోవాలి. మనం కాల్ చేయడానికి ఫోన్ తీస్తే ఫోన్ డైల్ చేస్తుంటే అక్కడ నెంబర్ పడదు, టీక్ 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 అని శబ్దం వస్తుంటుంది, కానీ అక్కడ నెంబర్ డైల్ అయితే ఉండదు. లాస్ట్ చూస్తే నెంబర్ డైల్ అయినట్టు కనిపిస్తుంది. ఫోన్ చేస్తే ఫోన్ అర్ధగంట దాకా అట్టనే ఉంటుంది, ఫోన్ పోదు. కాకపోతే అవతల వాళ్ళకి ఫోన్ పోయి ఉంటుంది, వాళ్ళు ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటారు, హలో 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 అని, మనకేమో ఈడ వినిపించదు. ఇట్లా ఉంటాయి, రకరకాలుగా పంచాయతీలు ఉంటాయి ఇవి. యూజర్ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్కి పోద్దంటే ఫ్రస్ట్రేషన్ తోడు ఫోన్ పగలగొట్టి కొత్త ఫోన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే డే టు డే లైఫ్లో మనకు ఫోన్ లేకపోతే జరగదు. మనం ఉండేది ఏ యుగంలో, ఏ వాడకం రాకపోయినా సరిపోద్ది, కానీ ఫోన్ వాడకం రాకుంటే కష్టమే ఈ యుగంలో. అప్పుడు ఫైనల్లీ స్టెప్ 3 వస్తుంది కథలోకి ఎంట్రీ. స్టెప్ 3 ఏంటి, ఈడు ఫ్రస్ట్రేషన్ తోటి ఫోన్ తీసుకొని మూలకేసి పాడదొప్పుతాడు, లేకుంటే సెకండ్ హ్యాండ్లో అమ్మేసి 1000-2000 వస్తే దాన్ని తీసుకుని మళ్ళీ 20-30 వేలు పెట్టి కొత్త ఫోన్ కొనుక్కుంటాడు. అదిదా మ్యాటరు. వీడికి కాడ ఈ పాత ఫోన్ పోయి కొత్త ఫోన్ వచ్చింది అంటే ఏంది, కంపెనీకి రెవెన్యూ పెరిగింది. అట్లా పెంచుకోవడానికి వీళ్ళు అప్డేట్స్ ద్వారా మనకే బొక్క పెడతారు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ఎకోసిస్టమ్ లాక్ అంటే ఏంలే. ఇప్పుడు మీకు శాంసంగ్ కానీ యాపిల్ కానీ తెలిసి ఉంటే ఎకోసిస్టమ్ అని చాలామంది చెప్పి ఉంటారు. ఎకోసిస్టమ్ అంటే ఏంలే, ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉందనుకోండి, నేను వేరే కంపెనీ ప్రోడక్ట్స్ ఏం వాడినా వీటికి సెట్ కావు. ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి నేను ఏం చేయాలా, అన్నీ మూసుకొని ఇయర్పాడ్స్ కొనుక్కోవాలి. ఇయర్పాడ్స్ కొనుక్కుంటేనే దానికి బాగా సెట్ అవుతుంది, బెస్ట్ క్వాలిటీ ఆడియో వస్తుంది. ఇయర్పాడ్స్ కొనుక్కున్నాక తర్వాత నీకు ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉందనుకో, నువ్వు యాపిల్ వాచ్ కొనుక్కాల్సిందే. ఎందుకంటే వేరే వాచ్లు పెడితే దీనిలో అసలు సేఫ్టీ కాదు, సపోర్టే చేయదు. సపోర్ట్ చేసినా ఆడికాడికే తప్పుడు రీడింగ్స్ వస్తుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఐక్లోడ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనం గూగుల్ డ్రైవ్ వాడుకుంటాం కదా, దీంట్లో ఐక్లోడ్ అనే ఉంటుంది అనమాట. నువ్వు స్టోరేజ్ వీడు ఇచ్చేదే తక్కువ, 256 GB ఇప్పుడు బేస్ ఇస్తున్నాడు, కానీ ఇంతకుముందు 64 GB బేస్ ఇచ్చేతోడు. అప్పుడు దందా ఏ లెవెల్లో ఉండేదంటే అసలు నువ్వు స్టోరేజ్ ఐక్లోడ్ కొనుక్కోకుంటే నీకు అసలు ధూళి తీరిపోద్ది. ఆ ఐక్లోడ్ ఎంత 199 ఎంతనో ఉంటుంది పర్ మంత్, 60 GB ఎంతనో వస్తుంది. అది చాలా ఉంటాయిలే, 1 TB 2 TB దాకా ఉంటాయి అవి స్టోరేజ్లు. మనకు అనవసరం, అవన్నీ మనం కొనం కాబట్టి. ఆ తర్వాత ఏం చేస్తావు, నీ దగ్గర యాపిల్ వాచ్ ఉంది, ఇయర్పాడ్స్ ఉన్నాయి, ఐఫోన్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, విండోస్కి వెళ్ళాలంటే అది చుక్కలు కనిపిస్తాయి, హారిబుల్ ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, సచ్చినట్టే మ్యాక్ కొనుక్కుంటావు. మ్యాక్ అయితే సింపుల్గా ఏ డ్రాప్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ నీ కర్మకాలి నీ దగ్గర బేస్ వర్షన్ ఉందనుకో, దానిలో USB 2 ఉంటుంది. USB 2 తోటి డేటా ట్రాన్స్ఫర్ అంటే తెలిసిందేగా ఎంత టార్చర్ ఉంటుందో. ఇది ఐఫోన్ 15 Pro వచ్చిన వాళ్ళ నుంచి USB 3 ఇస్తున్నాడు, కానీ టైప్ సి. అంతకుముందు లైట్నింగ్ ఉన్నప్పుడు చుక్కలే ఒక్కొక్కరికి. టైప్ సి 3.0 ఇస్తున్నాడు 15 Pro Max నుంచి. ఆ తర్వాత బేస్ వర్షన్స్కి మామూలుగా 2.0 ఇస్తున్నాడులే, కానీ ప్రో వర్షన్స్కి 3.0 ఇస్తున్నాడు. సో SSDకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కొద్దిగా ఈజీ అయిపోయింది ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు వీడియో మొత్తం రివైజ్ చేసుకుంటే, కంపెనీలు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి ఎలా మోసం చేస్తాయి, వాళ్ళ అప్డేట్స్ తోటి మన స్టోరేజ్లు, మన ఫోన్ స్పీడ్ అన్నీ తగ్గించేసి మనల్ని చాలా ఇబ్బంది పెట్టి కొత్త ఫోన్లో కొనుక్కునేలా చేస్తాయి. ఇంకొకటి వాళ్ళ ఎకోసిస్టంలో లాక్ చేస్తాయి. మనం ఎటు తిరిగి ఇంకా బయటికి పోలేం. మళ్ళీ కొత్త ఎకోసిస్టమ్, కొత్త ఫోన్లు, కొత్తవి అవన్నీ వాడుకోవాలంటే చాలా ధూళి తీరిపోద్ది. సో మనం సచ్చినట్టు దానిలోనే ఉంటాం. సో ఐ హోప్ మీకు నేను చెప్పాలనుకునేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద
మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అని ఉంటుంది, అది నొక్కండి. ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈరోజుకి ఇదే గైస్, వెళ్ళొస్తాను. జై హింద్.